ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక కీర్తన చదువుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ బాబీ గారు చదివి వినిపిస్తారు. కమన్ టేక్ యూర్ బైబిల్. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి 10 వచనాలు చదువుకుంది. ఈ సమయమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం 90వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టపకమునుపు, యుగములో నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగిరండని నీవు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందలి యొక్క జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రితురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె అది మలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపితేమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, చదువుబడిన వాక్యాలు విన్నారని నమ్ముచున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనం నుండి ఆదరణ కలుగజేసే వాక్కులను అందించబోతున్నటువంటి దైవజనుల కోసం చిన్న ప్రార్థన చేసి వారికి వాక్యాన్ని అప్పగిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన దేవ, శక్తిమంతుడ, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. మా తండ్రి, ఈ దాసుని ప్రభా, ఈరోజు ప్రభా అయ్యా, మరి మా అన్నయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మా తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభా ఎంతో ఆదరణగా అండగా ఉండి ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయి ఉండగా మా తండ్రి, అయ్యా ఏ మనుషుడైనా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి, నీకు లోబడటానికి ప్రభా ప్రతి బిడ్డకి మంచి మనసును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసులు నిలబడి నాయన నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒక్కొక్కరు హృదయాల్లో ప్రభా వాక్యాన్ని ఫలింపజేసి మా తండ్రి ఆత్మీయంగా బలపడటకును, శక్తి పొందుటకును, ఆదరణ పొందుటకు నీ శక్తిని ప్రసాదించమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తూ నీ సన్నిధిలో వేడుకుంటూ అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. దైవజనులు ఇప్పుడు దేవుని గ్రంథం నుండి ఆదరణ వాక్కులు మనకి అందిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేసరికి ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటాం సహజంగా. ఆ మరణము ఈ శరీరంలో నుండి మన యొక్క ఆత్మ వేరై ఈ మట్టిలో నుండి తీయబడినటువంటి శరీరము ఏదైతే ఉన్నదో అది తిరిగి మన్నైపోవాలి. కానీ ఆత్మ తనను దయచేసిన తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. అనేక మంది ఈ విషయాన్ని ఆలోచన చేయకుండా మరి తాము ఎక్కడి నుండి వచ్చామో, ఈ లోకంలో ఎంతకాలం జీవించినా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, గమ్యం ఏమిటి, ఈ లోకంలో వివిధ రకాలైనటువంటి వ్యాపకాలు, వృత్తులు, కర్మాలు, స్థాయి, సామాజిక గుర్తింపు, గౌరవము, ఘనతలు, విద్యా యోగ్యతలు, భూమి, పుట్ర అన్ని సంపాదించుకుంటాం. దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇచ్చేది దేవుడు,
ఆయన అనుగ్రహించిన కృప చొప్పున ఆయన ఈవిని బట్టి వారి విశ్వాస పరిమాణమును బట్టి దేవుని అనాది కాల సంకల్పములో ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమి కావాలో అన్ని ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమించే దేవుడై ప్రతి ఒక్కరి ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడు. అసలు ఈ మరణం ఎందుకు ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది అని మనము అంటే ఇప్పుడు ఇదేదో మనం ఫోన్ కాల్ తెచ్చుకొని ఒక గంట సేపు నిలబడి ప్రజలందరినీ ఎంటర్టైన్ చేయడానికో లేక మనకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని అంతటిని మనం ఏదో చేయడానికి కాదు. నేను చెప్పే ఈ మాటలు ఆలోచనాపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ ఇచ్చే నడిపింపు చొప్పునే నేను మాట్లాడుతున్నాను. ఆదరణ దేవుని వాక్యంలోనే ఉన్నది, దైవ సంకల్పాన్ని గ్రహించుకోవడంలోనే ఉన్నది. ఈ లోకంలో ఏది కూడా ఎవనికి ఎప్పుడు కూడా వాని ఆత్మను విమోచించే శక్తి ఎవనికి లేదు. ఎంత కోటాను కోట్ల ద్రవ్యాన్ని మనం కుప్పలు పోసినా సరే మన ఆత్మకు మన పాప ప్రాయశ్చిత్తము తిరిగి పరలోకపు తండ్రి యొద్దకు చేరుకునేటటువంటి గొప్ప ధన్యకరమైన అనుభవము ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో విశ్వాసం ఉంచుట ద్వారా తప్ప మరి ఏ విధంగా లేదు అనేది చారిత్రకంగా బైబిల్ను చదువుతూ ఆ వర్తమానాలు వింటూ దేవుని సంఘాలలో తిరుగుతూ ఉన్న మనకు, దేవుని బిడ్డలమని చెప్పుకునే మనకు తెలుసు ఉండాలి, తెలుస్తా ఉంటుంది. మరి ఈ సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకోవట్లేదు. చూడండి, దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనంలో మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అయితే అంతవరకే చదివి మనం ఆపేసుకుంటాం అలవాటు. మనం 28వ వచనం కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ 28వ వచనము, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. దేవుడు మనందరికీ ఒక నిరీక్షణ ఇచ్చాడు. దేవుడు మనందరికీ తనని తెలుసుకునే అవకాశము, వెసులుబాటు కల్పించాడు. అసలు ఈ మరణం ఎందుకు ప్రారంభమైంది అని మనం ఆలోచన చేసినప్పుడు మానవుడు దేవుని మాటను ప్రక్కన పెట్టాడు. దేవుని విరోధి అయిన సాతాను యొక్క మాటనే భ్రమించి నమ్మి అదే నిజమేమో అని అనుకున్నాడు మానవుడు. అసలు అదే కారణం. దేవుని యొక్క మాటను మానవుడు అనుమానించడము, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకపోవడము, సత్యాన్ని గ్రహించుకోవడానికి ఆసక్తి లేకపోవడానికి కారణము దైవ విరోధ నియమము లోకములో పనిచేస్తూ ఉన్నది. వాడే సాతానుడు దేవునికి మనలను వేరు చేయాలని, దైవ సంకల్పాన్ని మనుషులు ఎవరు కూడా తెలుసుకోకూడదని తన యొక్క రాజ్యం ఈ లోకంలో విస్తరింపజేసుకొని దేవునికి విరోధంగా ఇంకా ఏదో చేద్దామని వాడు అనుకుంటున్నాడు. కానీ వాడు పడద్రోయపడినటువంటి వాడు. కలువరి గిరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో సావు దెబ్బ తిన్నాడు. వాడి ముళ్ళు విరవబడింది, మరణం యొక్క ముళ్ళు విరవబడింది. యేసు ప్రభు వారే సాక్షాత్తు యుగ యుగములు తండ్రి అయిన దేవునితో పరలోకపు మహిమలో ఉన్నవాడు శరీరధారి అయి పరలోక సంబంధమైన ఈ లోక సంబంధమైన మనుషులందరికీ పరమ తండ్రి యొక్క ప్రేమను, వాత్సల్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయడానికి అందరి ఎడల ప్రేమ కలిగిన వాడై పరలోకములు దిగి వచ్చి సశరీరుడుగా ప్రత్యక్షమై మనుషుడు శరీరములో ఉండి చేసిన పాపము అవిధేయతలన్నీ కూడా తనపై శిలువలో మోసుకొని దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసిన కారణాన ఈ రోజున సకల పాపులకు, మనుషులందరికీ పాపము ఒక మనుషుల ద్వారా వచ్చింది.
రోమా పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే పాపము ద్వారా ఒక్క మనుషు ద్వారా పాపము ద్వారా మరణములో లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే పాస్టర్ చాలా మంది ఉన్నారు, సప్లై చేయాలి వాక్యాన్ని 5:12. దయచేసి అక్కడ సారాంశం ఏంటంటే యేసు ప్రభు వారు వలన అంటే కడపటి ఆదాము, మొదటి ఆదాము ఆయన వచ్చి దేవుని మాటను ఉల్లంఘించి అవిధేయతతో శాపగ్రస్తుడై దేవుని యొక్క శిక్షావిధి తాను పై వచ్చింది కానీ దేవుడు అతన్ని క్షమించి అతనికి పై వస్త్రాన్ని ఇచ్చి ఆచ్ఛాదనను ఏర్పాటు చేసి తుదకు పాప క్షమాపణ కొరకు దేవుడే తన ప్రియకుమారుడిని లోకానికి ఒక మనుషుడుగా పంపించాడు. ఈరోజు యేసు ప్రభువును ఎవరైతే హృదయపూర్వకంగా నమ్మారు, ఈ మతాల్లో, కులాల్లో, వర్గాల్లో, ఈ సంఘాలలో, డినామినేషన్లో మనుషులు పెట్టేవారు ఎందులో కూడా యథార్థత లేదు, కానీ దేవుని వాక్యమే సత్యం. వాక్యాన్ని నమ్మాలి ప్రతి ఒక్కరు. ఆ వాక్యం ఏం చెప్తా ఉన్నది? దేవుని కుమారుని కలిగిన వాడు నిత్య జీవం గలవాడని చెప్తా ఉన్నది. ఆమేన్. ఆ కుమారుని విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడని చెప్తా ఉంది. నేను ఎక్కువగా విస్తరించుకుంటూ పోతే చాలా కష్టమైపోతుంది. ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని ఆయన పాపరహితుడు, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు, ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యంలో ఉన్న పరమ తండ్రిని చేరుకోలేమనే వాస్తవికత కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములతో ముడిపడి ఉన్నటువంటి సువార్త, అంటే సత్య సువార్త, సకల మానవాళికి సువార్త, శుభవర్తమానం ఏమిటంటే యేసు మన పాపముల కొరకు మృతి పొందెను. హల్లెలూయా. అయితే తిరిగి 3వ దినమున తాను చెప్పిన రీతిగా ఆయన లేచి ఉన్నాడు, మరణాన్ని జయించి ఉన్నాడు. ఆయన విశ్వసించిన వారు యేసు ప్రభువును బట్టి తమ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా వారు తీర్చబడుతూ ఉన్నారు. ఎవరైతే ఇటు నూతన జన్మ అనుభవము అంటే ప్రభువును విశ్వసించి హృదయంలో చేర్చుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ సహాయంతో దైవ సత్యాన్ని గ్రహించుకుంటారు. రెప్పపాటులోనే వారు అంతరంగంలో దేవుడు వారికి మార్పును, ఒక నూతన ధ్యేయమును కలుగ చేస్తాడు. అంతకంతకు వారిలో కలిగే ఆశ, ఆకాంక్ష దేవుని సత్యాన్ని పరిశోధించడానికి అది ఆద్యము, అది ఒక ఆది మెట్టుగా ఉంటుంది. ఆ తర్వాత అతను విశ్వాసిగా జీవిస్తూ సంఘములో ప్రభు యొక్క స్వరూపంలోనికి, ఆయన స్వభావంలోనికి మార్చబడుతూ ప్రభు యొక్క ప్రత్యక్షమయ్యే జన్మ కొరకు అది కనిపెడుతూ ఉంటాడు. నూతన జన్మ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. అది ఏదో పెద్ద మర్మమేమి కాదు. యేసయ్య నీవు పాపము లేనివాడవు, నేనైతే పాపిని. ఈ లోకంలో ఎవరు పాపము లేనివాడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఎవడైనా అతిశయించితే వాడు పనికి మన చెత్త కుప్పలకు తప్ప ఎందుకు పనికిరాము, నరకం పాలవుతాం. మనం ఎవరో పనికిరాము దేవునికి. దేవుడు తన కుమారుణ్ణి ఆయన చిన్నిచ్చిన రక్తపు ధారను అది మాత్రమే దేవుడు గుర్తుపడతాడు. ఆ కుమారుడు మనం ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ భూమి మీద ఉన్న సకల మనుషులకు అది డెమాన్స్ట్రేట్ చేయబడింది, అంటే ప్రత్యక్షపరచబడింది. ఎలాగూ రోమా 5:8 మనం చదువుతాం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. హౌ హీ డెమాన్స్ట్రేటెడ్, హౌ హీ షోడ్, ఎలాగును చూపించాడంటే మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు భక్తిహీనులమైన మనందరి కొరకు తన ప్రాణం తెచ్చాడు. హల్లెలూయా. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనం గ్రహించుకోగలుగుతున్నాం. ఎవడైనా తన స్వశక్తితో, తన క్రియల చేత, తన భక్తి చేత, నీతి చేత రక్షణ పొందడం అసంభవం. కాబట్టి యేసయ్య కృప ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినటువంటి వారు నిత్య జీవాన్ని వరముగా పొందుతారు. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే మరణం అందరికీ వచ్చింది. చిన్న దేవుని సన్నిధికి పిలువబడ్డారు. అయితే దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రాథమిక సత్యాలు 2-3 మాటల్లో యోహాను సువార్తలో చదువుతాం. 11వ అధ్యాయము 25-26 వచనాలు ఎవరైనా తీసి చదవాలా. మనం చెప్పుకున్న బైబిల్ ఏంటంటే కొద్దిగా పాస్టర్స్ ఎవరైనా తీయాలని చదవాల్సింది. కొట్టి అలంకారంగా ఉన్నా ప్రయోజనం లేదండి. ప్లీజ్ రీడ్ సంబడి. హెల్ప్.
ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు? యోహాను 11:25-26 వచ్చిన. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఆయందు విశ్వాసముంచువాడు, చూడండి, నాయందు విశ్వాసముంచువారు చనిపోయినను బ్రతుకును. వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ ప్రతి వాడు కూడా ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. అది ఎంత ఆదరణకరమైన, ఎంత ఎవడు ఎన్నడు తిరస్కరింపజాలని సత్యమై ఉంది. పిల్లారా, మనం మన వైపు చూసుకొని నేను నీతిమంతుడు కాదు, నా క్రియలు బాగలేవు, నా జీవితం బాగలేదు, ఎవడో బాగుంది చెప్పండి. అసలు ప్రతివాడి జీవితము చెడిపోయి తప్పు కొడతా ఉంది. జీవము లేని ఈ దుష్క్రియల చేత, పాపపు క్రియల చేత వెలుగు లేక, సత్యము తెలియక, దేవుని యొక్క ప్రేమ యొక్క వాస్తవిక అనుభవం లేక మనము అందరం కూడా వీఆర్ వెరీ పర్ప్లెక్స్డ్. మనము గలిబిలికి లోనవుతూ ఉన్నాం. కానీ వాస్తవికమైన దేవుని వెలుగు ఎప్పుడైతే వాక్యమును చదువుతూ ఉంటామో, దేవుని ప్రేమ ఎలాంటిదో, తిరిగి జన్మించడం యొక్క ఆవశ్యకత ఎంత గొప్పదో, తిరిగి జన్మించడం వలన మనకు కలిగే నిత్య జీవము ఎంత విలువైనదో, ఆ నిత్య జీవము లేకుండా దేవుని యొద్దకు చేరుకోవడం ఎంత అసంభవమో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకని బైబిల్లో ఇంట్లో పెట్టి పూజ చేయడానికి కాదు, ఈ బైబిల్ని ఎప్పుడు తెరిచి 24 గంటలు సాధ్యమైనంత వరకు చదవాలి. ఇళ్ళకి కొంతమంది రాస్తారు పైన, యేసుక్రీస్తు ఇంటికి యజమాని. ఎవరు యజమానో వారి క్రియలు, వారి జీవితము, వారి ఆలోచన విధానం, వారు రహస్యంలో జరిగిస్తున్న ప్రతి క్రియ, ప్రతి ఒక్కరికి రహస్యం ఉంటుంది. ఎవడు లేడండి అక్కడ రాయటం వల్ల ప్రయోజనం లేదు. నిజంగా యేసయ్య మన జీవితానికి యజమానిగా, అధిపతిగా ఉంటున్నాడా? ఆయన అన్ని ఎరిగిన వాడు కదా. ఆయన పెట్టుకున్నామా లేదని మనం పరిశీలన చేస్తున్నాం. ఎవరుగా మరి మనం చూస్తే యోహాను సువార్తలో ఈ చదవండి, ప్రతి ఒక్కరికి అవసరం. ఇది 3:3 యోహాను సువార్తలో 3:3. ఇప్పుడు ఇంత చేస్తాం, అన్ని చేస్తాం, కానివ్వండి కానివ్వండి అని దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక 10 నిమిషాలే కదా మనం అడిగేది. మేము మా స్టోరీ చెప్తున్నాం, యేసయ్య యొక్క సత్యం సాక్ష్యాన్ని చెప్తున్నాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని చూడలేడని, అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. కొత్తగా జన్మించడం అంటే ఏమిటి? యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన శరీర సంబంధముగా అవతరించిన సాక్షాత్తు దేవుడని, నరుడుగా పుట్టిన దేవుడని, ఆయన లేకుండా ఎన్నడు రక్షణ పొందలేడని తెలుసుకోవటము. యేసయ్య హృదయంలో, అయ్యా నీవు నీతిమంతుడవు, నీ మాట చొప్పున నాలోనికి రా, నీ ఆత్మ ద్వారా నాలో కార్యము జరిగించు, నాకు నువ్వే కావాలా ప్రభు అని ఎవరు కోరుకుంటారో అటు వారిలోకి ఆయన వస్తారు. నమ్మదగిన వాడు, మాట నెరవేర్చేవాడు, వాగ్దానము ఎన్నటెన్నటికీ రుజువు చేసిన వాడు, సత్యము జరిగించే సత్య స్వరూపి అయిన దేవుని కుమారుడు. కాబట్టి ఈ రోజున చనిపోయినటువంటి దేవుని దాసుడు, మరి చిన్నాయన గురించి చెప్పాలంటే అందరి వల్ల ఆయన పాపి, మామూలు పాపి కాదు. మనం అందరము ఘోర పాపము, దేవునికి విరోధంగా జీవించినాం. మనం దేవుని మాటలు పక్కన పెట్టాము, సాతాను మాటలు నమ్మాము. అంటే సాతాను మాటలు అంటే లోకంలో ఉండే జీవిత విధానాన్ని అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరము దేవునికి ఘోర వైఫల్యం చెందిన వారు. మనం అందరం మినహాయింపు లేదు. పెద్ద పెద్ద ప్రసంగికులు, మిషనరీలు, బైబిల్ని తర్జుమా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చర్చిలు కట్టిన వాళ్ళు, పెద్ద ఊరేగిన వారు, వేణవాళ్ళని పెట్టుకుని తిరుగుతున్న వారు, పెద్ద డిగ్రీలు సంపాదించుకొని ఏళ్ళు దాంట్లో రీసెర్చ్ చేసి, అంటే పరిశోధనలు చేసి, అంత చేసినా కూడా మళ్ళా చివరికి సంసోన్ గారి కంటే జ్ఞానులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? క్షమించండి, సొలొమోను. సంసోన్ అంటే అతను కొంచెం వేరు బలవంతుడు. నేను సడన్ గా సంసోన్ అనేది క్షమించండి, కానీ సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అంతా ఉపవసన పట్టాడు. చివరికి ఆయన తేలిన ఫలితార్థం ఏమిటి అని అన్నప్పుడు, ఒకడు దేవుడిని నమ్ముకోవాలి, యవన ప్రాయంలో అన్ని అనుభవించడు, కానీ వీటన్నిటి విషయమై మీరు లెక్క అనేది ఒకటి ఉన్నది. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ.
నేను మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం అదే పోల్చుకోవడానికి ఎవడు సరిపోతాడు. యు ఆర్ ఎ వెరీ యూనిక్ పర్సన్. నీవు ఒక విశిష్టమైన దేవుని పోలిక చొప్పున, దైవ జ్ఞానము చొప్పున దేవుని కృప నీకు ఇవ్వబడింది. నీవు దేవుని పోలిక కలిగిన ఎవరితో పోలిక లేదు. వీఆర్ ఆల్ వెరీ యూనిక్ పీపుల్. వీ హ్యావ్ గాట్ ద విజ్డమ్. మనందరికీ అవసరమైన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానం, కృప చొప్పున ఆయన అనుగ్రహించున్న దేవుడు. కనుక మనం తగ్గించుకోవాలి, దీనత్వము కలిగి బ్రతకాలి. మనకున్నదంతా ఏమీ లేదు, ఒక వెంట్రుక వాసి కూడా లేదు, తలలో నుండి రాలిపోయిన వ్యర్థమైన ఒక వెంట్రుక అంతా కూడా లేదు. మన అనుభవం, మన జీవితం, మన ఆస్తిపాస్తులు, మన డిగ్రీలు, మనం అనుభవించిన సౌఖ్యాలు ఎవడెవడని చెప్తాడండి. ఎవడి స్టోరీ వాడికి ఉంటుంది. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. బట్ వీఆర్ అకౌంటబుల్. మనము లెక్క అప్పగించవలసిన వారు దేవుని. ఆ లెక్క అప్పగించాలంటే దేవుని వాక్యాన్ని మనం నిరాకరించామా, విశ్వసించి హృదయంలో చేర్చుకున్నామా, యేసయ్యే రక్షకుడని తెలుసుకున్నామా, ఆయన ద్వారా తప్ప నిత్య జీవ వరము ఇట్స్ ఎ గిఫ్ట్, ఫ్రీ గిఫ్ట్. బై ఫెయిత్ యు ఆర్ సేవ్డ్. విశ్వాసం ద్వారా మీరు కృప చేతనే అంటే ఏంటి అసలు అర్థం చేసుకోవాలి కదా మనం. అయ్యా నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అయ్యగారు. ఎప్పుడు తెల్లబాట్లు వేస్తారు అయ్యగారు. వారానికి 2 రోజులు ఉంటున్నారయ్యా ఉపవాసం. ఎవరికయ్యా నీ ఉపవాసం? నువ్వే ఉపవాసం చేయాలో 58వ అధ్యాయం యెషయా గ్రంథం పాత నిబంధనలోనే ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు వెర్రివాళ్ళై బుద్ధిహీనులై చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రస్ఫుటంగా సత్యాన్ని తెలియజేశాడు. దేవుడు హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం మళ్ళీ మన వైపు మనం వాటికంటే నేను బెటరే అని చెప్పుకోండి. ఎవరికంటే బెటర్ కాదండి. సమూయేలు గారు కూడా పాపే, మామూలు మనలాగే. కానీ ఆయనకు కూడా యేసయ్య అవసరం ఉందని తెలిసింది. ఒక రోజున ఆయన సువార్త విన్నాడు. స్థానిక సంఘంలో భక్తితో దేవుని కొరకు తను చేయగలిగినంతా చేశాడు చిన్న ఆయన. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున ఇప్పుడు ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. ఇప్పుడు మనం అడుగుదాం. నేను అడుగుతున్నా మీరు, నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. దేవుని దాసుడు మొండితోక సమూయేలు గారు, మొండితోక మత్తయ్య గారి కుమారుడు, 4వ కుమారుడు, ఆయన దేవుని సన్నిధిలో ఇప్పుడు ఉన్నారని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ, ఆయన కుటుంబము సభ్యులైన మనందరము, ముఖ్యంగా ఆయన గర్భవాసాన్ని పుట్టిన కుమారులు 2 కుమార్తెలు, అలాగే కోడండ్రు, మనవడు, మనవరాండ్రు, బంధువర్గము, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ హల్లెలూయా. ఆయన శ్రేయోభిలాషులు, మరి రక్త సంబంధులు, సమాజంలో ఉన్న మనము అందరం కూడా ఈ రోజున దేవుని బట్టి, దేవునిలో చేర్చుకోబడిన సమూయేలు గారిని బట్టి సంతోషిస్తూ చప్పట్లు బట్టి దేవుని మహిమపడుతున్నాం. పట్టణి గట్టిగా పట్టాలు వినపడాలి. పరలోకంలో వచ్చేటాడికి రికార్డింగ్ డాన్స్ పడతాం మనం. రాజకీయాలు బాగా టూ మచ్గా నేర్చుకుని పోటుపోక వేసి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ పడతాం. వాడు వస్తే డబ్బులు కొట్టుకుంటా. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ పొలిటీషియన్. ఎవరితో నాకు విభేదాలు లేవు. అందరూ దేవుడిచ్చిన పని వాళ్ళు చేయాలి. దేవుడే తగిన కాలంలో ఒక్కొక్కరిని పైకి లేవాలి. నేను ఆ మాట అన్నానని ఎవరు దురభిప్రాయాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నా మాట అట్లా అన్నాను అంతేగాని ఎవ్రీబడి ఈజ్ లవ్డ్ సో మచ్ బై ద లార్డ్. యు ఆర్ స్పెషల్ టు గాడ్. నువ్వెంత దేవునికి విశిష్టమైన ప్రత్యేకించబడిన ఒక వ్యక్తివి. నీవు జీవించినంత వరకు దేవునికి ఏ సాక్ష్యం ఇచ్చావు? వాట్ ఈస్ యువర్ టెస్టిమనీ టుడే? ఈ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీ తల్లిదండ్రులను ప్రేమించిన దేవుడు, నేను ఒక గొప్ప స్థాయికి హెచ్చించే దేవుడు, నేను ఒక విద్యావంతుడిని ఒక యోగ్యుడిగా తయారు చేసి సమాజానికి ఎదుట నిలవబెట్టిన దేవుడు. ఆయన నీవు ఏం చేశావు? ఆయన మహింపరుస్తున్నావా? ఎవరికి వారు మనం మన వృత్తిని బట్టి, మన స్థాయిని బట్టి, సమాజంలో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి మనం చేయాలి. సరే, నేను సమూయేలు గారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి చిన్నాయన, ఈ రోజున ఎవరు దుఃఖపడవలసిన అవసరము రాదని నేను అన్నాం. తండ్రి లేకపోతే కళ్ళెదుట మరి ఎవరికైనా దుఃఖం వస్తుంది కదా. అయ్యో మా నాన్న, అయ్యో మా చిన్నాయన, అయ్యో మా తండ్రి గారిని, కుమారులు కుమార్తె అలా కూడా we miss him a lot.
ఆయన మీదట భౌతికంగా కనిపించరు కానీ ఒకనొక దినము రాబోతుంది, మృతులు తిరిగి ఆల్ ద డెడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మనమందరము తిరిగి లేవనెత్తబడతాం, చనిపోయినా తిరిగి బ్రతుకుతాం. దాట్స్ ద గ్రేటెస్ట్ థింగ్, గ్రేటెస్ట్ ట్రూత్ ద బైబిల్ డిక్లేర్స్. కనుక చివరికి 1 తెస్సలోనికైలు ముగింపుకొచ్చేసాను. చూడండి, వాక్యంతో మనకు ఆదరణ కలగాలండి. ఇట్స్ నాట్ బై అవర్ కన్నింగ్లీ క్రాఫ్టెడ్ స్టేట్మెంట్స్. ఇది మానవుని యొక్క వివేకంతో, బాగా అనుభవంతో తెలివిగా మాట్లాడే మాటల్లో ఏమీ సత్యం ఉండదండి. దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా. ఆ సత్యవాక్యం ఏం చెప్తోందంటే 1 తెస్సలోనికైలు ఇదే చివరికి వచ్చేసాం. 1 తెస్సలోనికైలు 4వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. సహోదరులారా, నిరీక్షణ అనేకులకు లేదు. యేసుని విశ్వసించని వారికి నిరీక్షణ లేదు. అందుకని యేసు నమ్ముకోవడమే అందరికీ అన్ని వేళలా శ్రేయస్కరము, అది శ్రేయోదాయకము, యుగ యుగాల వరకు అది ఆశీర్వాదకరము. మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి, అలాగే చనిపోయినటువంటి వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినట్లయితే అదే ప్రకారము యేసయ్యను నమ్ముకొని చనిపోయినటువంటి వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చారు. వారు ఎక్కడైనా ఇప్పుడు చనిపోయిన వెంటనే ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తారు. We close our eyes, we sleep, we go to sleep, and we are dead physically, but we wake up in heaven. పరలోకంలో కన్ను తెరుస్తారు. అది ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళిక. ఇదివరకు క్రీస్తు ప్రభు వారు రాకమునుపు పరదైసు అనే ప్రదేశంలో ఉండేవారు. అయితే పరదైసు అనే దాని గురించి ఒక సమగ్రమైన, ఒక బిబిలికల్ గా లేఖనానుసారమైన అవగాహన ఉంటే తప్ప దాన్ని మనం అనేక రకాలుగా వినియోగిస్తూ ఉంటాం. ఆ పదం ఇప్పుడు అక్కర్లేదు. 16 నుంచి అవును చూడండి, ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతో, ద ట్రంప్ ఆఫ్ గాడ్, దేవుని బూరతోను పరలోకములో నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. సజీవులమై ఉండు మనము వారితో కూడా వారితో ఉండుటకై ఎదుర్కొనుటకు ఆకాశ మండలములోనికి మేఘములతో కొనిపోబడుతుంది. ఇది చాలా ఆదరణకరమైన విషయము. ఇందులో మన మెరిట్ లేదు, ఈ మెరిట్ కూడా పాపులమని ఆయనకి తెలుసు. మనం ఆయన విశ్వసించిన వెంటనే నీతిమంతుల జాబితాలో విశ్వాసమును బట్టి చేర్చబడతాం. ఆ మర్మం తెలియక సాతానుడు ఇంకా మబ్బులోనే అనేక మందిని ఉంచుతున్నాడు. The reason why too many people across the world, the continents, why people are still living in sin and lagging behind in the knowledge of the scriptures. లేఖనాల పరిజ్ఞానం ఎందుకు దీన్ని పక్కన పెడతామో మన సొంత ఆలోచనలే చేస్తాం. అరే మనం చేయలేదు కాబట్టి తప్పు అనేది వాడికి తెలుస్తుంది, కానీ ఆ తప్పుకు ఆయన ఇచ్చిన పరిష్కారం ఏంటి? ఆయన చూపించిన సులభమైన మార్గం. ఇట్స్ ఎ వెరీ ఈజీ వే టు ఎస్కేప్ ఎటర్నల్ డామినేషన్. నిత్య నరకాగ్ని నుండి తప్పించుకునే మార్గం యేసయ్యను నమ్మటమే. ఆయన నమ్ముకున్నామా లేదా ప్రియులారా మనం ఆలోచించాలి. నేను ఆఖరిలో ఈ ఒక్క వచ్చిన మీరు చదివితే నేను ముగించేసి ప్రార్థన చేస్తాను. 1 కొరింథీ, ఇదే ఆఖరి, మళ్ళీ చెప్పమన్నా మళ్ళీ నాకు కూడా వరకు. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయానికి 26వ వచనం.
కడపట నశింపజేయబడు వినండి జాగ్రత్తగా. కడపట నశింపజేయబడు నశింపజేయబడు శత్రువు మరణము. మరణము. తర్వాత చదవండి. దేవుడు సమస్తమును దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఆవరించి ఉంచెను. లోపరిచి ఉంచాడు. చాలే సార్ ఎక్కువ చదివితే అవుతుందా? లోపరుచుకున్నాడు, మరణాన్ని జయించాడు, మనందరికీ మరణ భయం నుండి విడుదల ఇచ్చాడు, వాగ్దానం చేశాడు నిత్య జీవము. ఆ నిత్య జీవం మన క్రియలతో నిమిత్తం లేదు కనుక మనం ఎంతో ధన్యులము. వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్. గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్. ఎవరైతే దేనికైతే అర్హులు కావో అటు అనర్హులమైన మన అందరికి కూడా అర్హత కలుగ చేయడానికి యేసయ్య కృపనిచ్చాడు. ఆ కృపమైన క్రీస్తు ద్వారా మనలో ప్రతి ఒక్కరము పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోనికి వచ్చి విశ్వాసముతో లోకాన్ని జయించిన విజయాన్ని పొంది ప్రభుతో జయ కీర్తనలు పాడుతూ సియోనుకు మనం సాగిపోవటకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. మీ దాసుడు సమూయేలు గారిని పరిశుద్ధమైన మీ సన్నిధికి పిలుచుకొని మీ నమ్మకత్వాన్ని, యథార్థతను, మీ వాగ్దానములను ఆయన పట్ల మా అందరి పట్ల నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన యుగ యుగములు ఏకరీతిగా ఉన్న నీ ప్రేమ, నీ సంకల్పము ప్రజలందరి ఎడల నీవు చూపుతున్న వాత్సల్యమును బట్టి వందనాలు. కుటుంబంలో ఆదరణ, హృదయంలో నెమ్మదిని, మనో నిబ్బరమును, ధైర్యమును, ఆదరణను, అవసరమైన ఆర్థిక వనరులను, సామాజిక అక్కర్లను అవి మెండుగా రహస్యంలో దాచబడిన మీ మరుగైన నిధులతో మీ బిడ్డలను ఆదరించమని, పోషించమని, సంరక్షించమని, చేరిన మా అందరికి కూడా మీ కృప మెండుగా అనుగ్రహించమని, నిత్య జీవమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మీ ఆత్మ ద్వారా యావత్ కార్యం జరిగించి మహిమ పొందమని జీవాధిపతి అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు ఆత్మ నడిపింపు ద్వారా, ఆత్మ ఆవేశము చేత, ప్రేరేపణ చేత లిఖించబడిన ప్రతి వాక్యము కూడా ప్రతి వ్యక్తికి లోకములో ఆదరణ కలిగించే వాక్యముగా ఉన్నది. అట్టి వాక్కులు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఆలోచించాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ ప్రకారం చేయటానికి మనమే దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథంలో మనం చూస్తాం, మనము నిన్నటి వారమే అని. ఆల్రెడీ ఈవేళ అనే దాంట్లో మనం, టుడే అనే దాంట్లో మనం ఉన్నాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం నిన్నటి వారము. కొంతమంది కానీ మనం రావచ్చు, ఇవాళ ఆల్రెడీ టుడే కదా, మనం నిన్నటి వాళ్ళం ఎట్లా అవుతాం అంటే, ఈ టుడే అనేది ప్రారంభించి జరుగుతున్న తప్ప ముగించలేదు. అర్ధరాత్రి 12 గంటలకి ఈ టుడే అనేది ముగుస్తుంది. ఈ లోపల ఎవరికి ఏం వార్త ఏర్పడుతుందో, ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతానికి ఆయుష్ కలిగి, ఆరోగ్యం కలిగి చక్కగా కూర్చొని